నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మీన రాశికి షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉండబోతోంది? మీనరాశి వారి మీద షష్టగ్రహ కూటమి వల్ల చాలా ప్రభావితాలు ఉన్నాయని చెప్పేసి చాలా వీడియోస్ నేను చూస్తున్నాను. చాలా మంది కూడా చెప్తున్నారు, గురువులందరూ కూడా వారి నాలెడ్జ్ ప్రకారంగా అయితే చెప్తున్నారు. ఎందుకంటే అది మీన రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. కానీ నా వరకు ఏంటంటే ఆ గ్రహాలని ఒక వెడబాటు కానివ్వండి, ఆ గ్రహాలు అక్కడికి వెళ్లకుండా చేసేందుకు కానీ నాకు చెప్పినటువంటి గురువుల వల్ల కాలేదు, అది నా వల్ల కూడా అవ్వదు. కానీ వాటి పని అవి చేసుకుంటే మన పని మనం చేసుకోవాలి. షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడడం ద్వారా మీనరాశికి వచ్చినటువంటి నష్టం కానీ ఏం లేదు. మరొక మాట, మీనరాశికి అన్ని మంచి చేసే గ్రహాలే షష్టగ్రహంలో ఉన్నాయి. శని గ్రహం కూడా మీనరాశి వారికి మంచే చేస్తుంది. ఎందుకంటే గురు బలం అనేది ఉంది, రవి బలం అనేది ఉంది, అలానే కేతు బలం కూడా మీనరాశి వారికి ఉంది. ఇంకెక్కడ వీరికి షష్టగ్రహ కూటమిలో నష్టం జరుగుతుందండి? జరగదు. షష్టగ్రహ కూటమి వల్ల కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఆరోగ్య సమస్యలు కొంతమేర వస్తాయి, అవి తగ్గుతాయి. అవి రుమ్మతులు మాత్రమే. ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ తగ్గుతూ ఉంటాయి. కాకపోతే వీరు దాంట్లో ఏంటంటే ఆస్తమా సంబంధించి కానీ గ్రంథులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఉన్నది. ఆస్తమా, సైనిస్, థైరాయిడ్, ఒబిసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కొంచెం మేర కనిపిస్తున్నాయి. ఇవి కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే, సరైన వైద్యం తీసుకుంటే సరిపోతుంది. మొదట్లోనే తుంచేస్తే మొక్క కూడా తురిగిపోతుంది. కాబట్టి మొదట్లోనే ప్రికాషన్స్ తీసుకుంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ వీరికి సెప్టెంబర్ వరకు ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా ఈ యొక్క ఆరోగ్య సమస్యలు అయితే వీరికి కనపడతాయి. తర్వాత అయితే వీరికి అనుకూలంగానే మారుతుంది. ఎందుకంటే శుక్రుడు మారుతున్నప్పటికీ వీరికి ఆరోగ్య సమస్యలు మారుతూ ఉంటాయి. షష్టగ్రహ కూటమి వల్ల మీనరాశి వారికి ఇంకో అదృష్టం ఉంది. ఇంట్లో ఎవరైనా పెళ్లి కానటువంటి స్త్రీలు ఉంటే వారికి పెళ్లి అయ్యేటువంటిదే బాగా కనిపిస్తుంది. వీరికి లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ కనిపిస్తుంది మీనరాశి వారికి. ఇదంతా కూడా షష్టగ్రహ కూటమి వల్లే. ఎందుకంటే షష్టగ్రహ కూటమిలో మీనరాశి వారికి స్వతహాగా అయితే వారు ఏ నక్షత్రంలో పుట్టినా, వారు గోచర ప్రకారంగా ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నా కూడా మీనరాశి వారికి లవ్ అనేది సక్సెస్ లేదు. అలాంటిది లవ్ కూడా సక్సెస్ ఉంది షష్టగ్రహ కూటమి వల్ల. ఇంకా చెడు ఎక్కడ ఉంది? వాళ్ళకి మంచిదే కదా. కాకపోతే లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే జీవితకాలం ఉంటుంది ఆ మ్యారేజ్. అలా చేసుకోవాలి. కాదు ఎప్పటి నుంచి? మే 25వ తారీఖు తర్వాత రానున్నటువంటి సంవత్సరం ఫిబ్రవరి 22 వరకు కూడా వీరికి వీరికి ఆ ఒక కళ్యాణ యోగం అనేది ఉన్నది మీనరాశి వారికి. ఇక షష్టగ్రహ కూటమి వల్ల వీరికి మంచి జరుగుతుంది కదా. మరొకటి ఉంది, వ్యాపారంలో వీరు వృత్తులు అయ్యేదానికి, ఆర్థిక స్థితిగతులు బాగుండేదానికి, వీరు ఎప్పుడో ఎక్కడో అప్పులు ఇచ్చి ఉన్నా కూడా వీరికి కలిసి వచ్చేదానికి, ఎక్కడో ఆస్తులు కొనిపెట్టేసి వదిలేసిన వాటికి రేట్లు పెరగటం, వాటి వల్ల ఆదాయం వనరులు రావటం, వీరికి అనుకోని ఆస్తి రావటం. ఎప్పుడో పెద్దలు కొనేసారి వదిలేస్తారు, రూపాయికి 10 రూపాయలు కొని వదిలిపెట్టేస్తారు, వాటి మీద ఆస్తులు ఉండదు వీరికి. కానీ అలాంటి ఆస్తి కూడా వీరికి కలిసి వచ్చింది. ఎప్పుడో కొనిపెట్టిన బంగారాన్ని రేటు పెరగటం, ఆస్తులకి విలువ పెరగటం, అలాంటి వీరికి బాగా అనుకూలంగా ఉంది. అంటే ఇక్కడ శని మహర్దశ నడుస్తోంది, ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది అంటే కొంత మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. కానీ మీనరాశి వారికి అన్ని కూడాను సత్ఫలితాలే ఉన్నాయంటారు, అదృష్టాలే ఉన్నాయి. కాబట్టి వీరికి అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వీరికి ఉన్నది అది ఎప్పటి నుంచి అంటే వచ్చే సంవత్సరం నుంచి ఆ ఒక శని యొక్క భగవాన్ యొక్క అశుభ దృష్టి వీరికి రానున్నటువంటి సంవత్సరం మార్చి నుంచి ఏర్పడుతుంది. అప్పటికి ఉగాది తర్వాత అది ఎందుకు అంటే ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా శుక్రుడు కానివ్వండి, రాహు కానివ్వండి, గురువు, బుధుడు, రవి భగవాన్ అందరూ కూడా శుభ దృష్టితో ఉన్నారు మీనరాశి మీద. సంవత్సరం మొత్తంతో ఉంటారు. అప్పుడు శని భగవాన్ అశుభ దృష్టి లేదు కదా. ఎందుకంటే 4 మాసాల తర్వాత మళ్ళీ కుంభరాశికి వస్తాడు, మళ్ళీ 6 మాసాల తర్వాత మళ్ళీ మీనరాశికి వస్తాడు. శని భగవాన్ ఫుల్ ఫ్లెక్సిబుల్ గా మీనరాశిలో కూర్చోవాలంటే సంవత్సరం పడుతుంది. అందుకని సంవత్సరం వరకు కూడా వీరికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే 64 కళలున్నా 64 రంగాల్లో వారికి కూడా వీరికి రాణించేదానికి మీనరాశి వారికి అదృష్టం ఉంది. కాబట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా సరిపోతుంది. ఏదైతే అశుభ దృష్టితో ఉన్నటువంటి కేతువు, అశుభ దృష్టితో ఉన్నటువంటి బుధుడు, వీరి ఒక పరిహారం చేసుకున్నట్టయితే వీరికి సరిపోతుంది. శని భగవాన్ని కూడా పరిహారం చేసుకున్నట్టయితే ఆరోగ్య స్థితిగతులు ఇందాక మనం అనుకున్నట్టు రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీరికి రాకుండా ఉంటుంది. వీరు చేయాల్సిన నష్టపోయేటువంటి వ్యాపారాలు ఏంటంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు,
అలానే నీటికి సంబంధించినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వాటిలో నష్టపోయేలా ఉంది కాబట్టి ఆ ఒక్కటి చేయకుండా ఉంటే మనకు సరిపోతుంది. మీనరాశి అంటేనే ఆ సింబల్, ఆ చేప, ఈ రొయ్యలకు సంబంధించి సింబల్ చూపిస్తారు కదా! సో, వాటికే ఎక్కువ వాటిల్లుతుంది నష్టం. అదే దానివల్ల వీడికి నష్టపోయేలా ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో అలాంటి పంటలకు కొంచెం దూరంగా ఉండటం ద్వారా మంచి జరుగుతుంది. అలానే పంట పొలాలు పండించే రైతులకి చాలా అదృష్టంగా ఉంది వీరికి. సీతాఫలం కానివ్వండి, మామిడి, హ్మ్. సపోటా ఇలాంటి పండించే వారికి చాలా అదృష్టం ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారికి రైతులకి చాలా బాగుంది. పళ్ళు పండించే రైతులు. ఫ్రూట్స్ పండించేటువంటి రైతులకి చాలా బాగుంది కాబట్టి ఎవరైనా సరే ఒక 50 ఎకరాల పొలం తీసుకుని వేసినా కూడా అదృష్టం అని చెప్పొచ్చు. వాణిజ్య పంటలన్నీ రాణిస్తాయంటారా? అన్ని బాగుంటాయి మీనరాశి ఓకే. వారికి. అందుకని వీరు భయపడే అవసరం లేదు. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ రంగంలో అయినా రాణించడానికి ఉంది. విదేశానికి ఉంది. మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆర్థికపరమైన బాగుంది. అప్పులు ఎప్పుడో ఇచ్చి ఉంటే వాటికి అప్పులు కూడా వస్తాయి. ఎప్పుడైనా కొని ఉన్న వాటికి అవి కూడా రేట్లు పెరుగుతాయి. అన్ని రకాల బాగుంది కదా! ఈ సంవత్సరం మొత్తం అన్ని బాగున్నాయి. ఇంకా వీరికి అదృష్టం బాగుండాలి, అన్ని రకాల రంగాల్లో ఇంకా బాగుండాలంటే గనక చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఆ పరిహార నిమిత్తం వీరేంటంటే ఉప్పు, హ్మ్. ఏదైతే కళ్ళుప్పు, కొన్ని ప్రాంతీయ భాషల్లో దొడ్డుప్పు అని కూడా అంటారు. ఈ కళ్ళుప్పు అనేది లావుగుంటుంది. హ్మ్. ఈ ఉప్పు తీసుకొని ఈ ఉప్పుతో పాటుగా వీరు మెంతులు, మెంతులు, ఉప్పు, జీడి గింజలు. ఈ జీడి గింజలు అంటే నల్లగా ఉంటాయి. మన హ్మ్. దిష్టి దోషాలకు కడుతూ ఉంటారు. జీడి గింజలు. అలానే కరక్కాయలు ఒక 4, అలానే జాజికాయలు ఒక 4. ఇవన్నీ కూడా ఒక బుధవారం కానీ, ఒక గురువారం కానీ, లేదా ఒక ఆదివారం కానీ, ఉప్పు ఒక పావు కిలో సరిపోతుంది. ఇవి తీసుకొని మెంతులు ఒక 50 గ్రాములు సరిపోతాయి. ఇవన్నీ తీసుకొని తనకు తానుగా దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో వేయాలి. ఓకే. అలానే ఒక అమావాస్యకి కానీ, పౌర్ణమికి కానీ పావు కిలో ఉప్పు తీసుకొని వీరు కిచెన్‌లో ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వారు కిచెన్‌లో ఆగ్నేయ మూలలో, మనం పొయ్యికి ఎదురుగా నిలబడితే రైట్ సైడ్‌లో హ్మ్. ఆగ్నేయ మూల, తూర్పు ఆగ్నేయం అంటారు. ఆ మూలలో ఒక గాజు సీసాలో పెట్టి ఒక పచ్చి నిమ్మకాయ దానిలో ఉంచాలి. 15 రోజులకు ఒకసారి మార్చాలి. దీని ద్వారా ఉప్పా? నిమ్మకాయ? ఉప్పు, ఉప్పు ఉప్పు నిమ్మకాయ 15 రోజులు రెండు మార్చాలి. మార్చడం ద్వారా వీరిలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. అలానే వీరికి జాబ్‌లో కూడా వెసులుబాటు అనేది దొరుకుతుంది. అలానే ఒక పచ్చి గుమ్మడికాయ ఏదైతే ఉంటుందో ఆ గుమ్మడికాయ ఇంటికి కట్టడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. అమావాస్య పౌర్ణానికి వీరు కొబ్బరికాయ దిష్టి తీసుకోవడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఆ గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మెరుగవుతాయి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. వీరికి లాంగ్ టైం పనికొచ్చేటువంటి స్టోన్, లేదంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం వారికి పెట్టుకోవాల్సినటువంటి స్టోన్ ఒకటి ఉన్నది. ముత్యం పెట్టుకోవచ్చు. లేదా వీరికి ఉప్పాల స్టోన్ కూడా వీరు, మూన్ స్టోన్ కూడా వీరు పెట్టుకోవచ్చు. ఉపరత్నాల్లో మూన్ స్టోన్ కూడా వీరు పెట్టుకోవచ్చు. వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్, తిథులు ఏవైతే ఉన్నాయో అవి 9 వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే 5 వీరికి ఇంకా బాగా కలిసి వస్తుంది. అలానే 6 కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలాంటి తిథులు కానీ, అలాంటి రోజులు కానీ 6 అంటే 15, 9 అంటే 27 ఇలా కూడా వీరికి కలిసి వస్తుంది అనమాట. 18 అలానే వీరికి కలిసి వస్తుంది కాబట్టి అలాంటి తిథుల్లో వీరు మంచి పని చేసేదానికి ఆస్కారం కానీ, ఏదైనా జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్ళేవన్నా కూడా అలా చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది. కలిసి వచ్చిన వర్ణం వీరికి తెలుపు, అలానే ఆకుపచ్చ కలరు, అలానే పసుపు కలర్ కూడా వీరికి బాగా కలిసి వచ్చేటువంటి వర్ణం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు ఇలాంటి కలర్స్ చేసుకోవడం, ఈ నెంబర్స్ తీసుకోవడం, ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీరికి కలిసి వచ్చేదానికి ఉంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. మీనరాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి నుంచి ఎలాంటి అశుభ దృష్టి ఉన్నటువంటి గ్రహాలు కూడా శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టం దానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరు కూడా భయపడే అవసరం లేదు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్.